టీఆర్ఎస్కో ఎంఐఎంకో ఎవరికో ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పేదవాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కొన్ని విజువల్స్ చూస్తే బాధ అనిపిస్తుంది సార్. ఎస్ డెఫినెట్గా వాళ్ళకి హోప్ ఎవరు? మీరే ఇంకా ఎవరు కాదు కదా. వాళ్ళకి హోప్ నేనే వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తా అని నమ్మకంతోనే నన్ను ముఖ్యమంత్రి చేశాను. అందుకే వాళ్ళకి డబుల్ బెడ్ ఇండ్లు ఆఫర్ ఇచ్చినా, మంచి వాళ్ళ పిల్లలకు స్కూల్ ఆఫర్ ఇచ్చినా, వాళ్ళకి కావాల్సిన సహాయం అందిస్తా అని చెప్పిన. నేను నిస్సహాయాన్ని ఎక్కడ? నువ్వు ఆక్రమించుకున్న చెరువులు మాత్రమే నేను ఉంటా అంటే నేను నిస్సహాయాన్ని. ఓకే, నేను స్పష్టంగా చెప్తున్నా, మూసీ నదిని ఆక్రమించుకున్న వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నారు, మీకు ఇల్లు కట్టిస్తా, స్కూల్ కట్టిస్తా, హాస్పిటల్ కట్టిస్తా, మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తా, మీరు వ్యాపారం చేసుకోండి, మీ పిల్లల్ని చదివించుకోండి, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకోండి, ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్తే లేదు మేము మూసీలనే ఉంటాము అని వాళ్ళని కొంతమంది పరోక్షంగా ప్రోత్సహిస్తారు. ఓకే, నేను అది కూడా చెప్పిన, అదే ఏరియాలో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటే ప్రభుత్వ భూమి తీసి మీకు ఇండ్లు కట్టిస్తానే స్వామి, ఆ ఏరియాలో మీరు అక్కడి నుంచి ఎక్కడికో కూడా తరలించండి మిమ్మల్ని. ఏ ఏరియాలో అయితే మూసీ నదిలో ఎవరు మూసీలో బతకాలని కోరుకోరు. ఈరోజు వైఎన్ఆర్ నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, గంగా పేరు మీద, యమునా పేరు మీద, సరస్వతి పేరు మీద, ఇట్లాంటి గోదావరి పేరు మీద, కావేరి పేరు మీద, కృష్ణా పేరు మీద, అన్ని నదుల పేర్ల మీద ఆడపిల్లలు పెట్టుకున్నారా తల్లిదండ్రులు? ఏ తల్లిదండ్రులైనా మూసీ పేరు పెట్టుకున్నారా? మూసీ కూడా నాదే కదా. మూసీ నది బిడ్డ పేరు ఎవరైనా పెట్టుకున్నారా? ఎందుకు? మూసీ అంటేనే మురికి పర్యాయ పదంగా మార్చిండ్రు. దీనికి కారణం ఎవరు? గత పాలకులు కాదా? మూసీ కూడా గొప్పగా ఉండాలని నేను స్వప్నం, నా కళ. నేను గొప్ప నదిని నేను ఈ నగరానికి ఇవ్వాలనుకుంటున్నా. నేరం ఎట్లయిద్ది? ఓకే, గతంలో ఎవరు చేసినా నేరమే. ఇప్పుడు నేరాన్ని సర్దిద్దాలనుకుంటున్నా. నేనేమంటున్నా అంటే, నేరం జరిగింది కదా అని చూసి చూడనట్టు నేను వదిలేదలుచుకోలేదు నర్సింగ్. నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన, నాకు మంచి తెలుసు, చెడు తెలుసు, విచక్షణ ఉంది నాకు. పేదల సమస్యలను చూడడానికి అమెరికాలో చదువుకొచ్చుకున్నామని గొప్పగా చెప్పుకున్న వాళ్ళకు బెంచ్ కారులో పోయి చూడడానికి ఎక్స్కర్షన్ లాంటిది పేదరికం. ఎక్కడైతే పేదరికం ఉంటుందో ఆ పేదరికంలోనే, ఆ ప్రాంతంలోనే పుట్టి ఆ పేదరికాన్ని చూసుకుంటే నేను ఇక్కడికి వచ్చిన. నాకు పేదరికం గురించి, పేదల గురించి ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. నేను పుట్టి పెరిగిందే, నేను పేదవాడిని అని కూడా చెప్పట్లేదు. చూసారు కదా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎలా ఉంది. మేము భూములు ఉన్నాము, అన్నీ మేము ఆర్థికంగా ఉన్నాం, కానీ మా చుట్టూతున్నది పేదలే కదా. వాళ్ళతోనే కలిసి బతికొచ్చినాం కదా, మేము వాళ్ళతోనే పెరిగినాం కదా.